నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, ఈ రోజు మనం జామ సాగు గురించి తెలుసుకుందాం. అసలు జామ తోటల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ సాగుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏంటి, ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు చేసుకోవాలి, ఏం చేయడం ద్వారా అధిక దిగుబడి పొందగలుగుతాం, ఇలా జామ తోటకు సంబంధించి సమగ్ర పంట యాజమాన్యం ఈ రోజు మనం తెలుసుకుందాము. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ డాక్టర్ యు శ్రవంతి మ్యామ్. మ్యామ్ నమస్తే. నమస్తే. వెల్కమ్ టు స్టూడియో మ్యామ్. సో మేడంని అడిగి మనం జామ తోటకు సంబంధించినటువంటి సాగుకు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుందాం. అయితే దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మేడం ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మ్యామ్, ఫస్ట్ క్వశ్చన్, అసలు జామ తోట అంటే జామ పంట యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్తారు? జామ తోట మన దేశంలో పండించేటువంటి ప్రధాన పండ్ల తోటలలో జామ అనేది ప్రధాన స్థానంలో ఉంది. ముఖ్యంగా ప్రధాన పండ్ల తోటలలో ముఖ్యమైనటువంటి మామిడి, అరటి, సిట్రస్ తర్వాత జామ 4వ స్థానంలో కొనసాగుతుంది. ప్రతి ఏటా చూసుకున్నట్లయితే జామ సాగు యొక్క విస్తీర్ణం అంటే జామ పండించేటువంటి రైతుల యొక్క సంఖ్య ప్రతి సంవత్సరం 1 నుండి 1.5% వరకు పెరుగుతుంది. అంటే మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మార్కెట్ ప్రిఫరెన్స్ ఉంటుందో, అంటే కన్జ్యూమర్ ప్రిఫరెన్స్, వినియోగదారుడు ఎప్పుడైతే కొనడానికి ఎక్కువగా మొగ్గు చూపుతాడో అప్పుడే రైతు కూడా ఆ పంటని, కొత్త పంటని ఇంట్రడ్యూస్ అంటే ఎక్కువగా విస్తీర్ణంలోకి తీసుకురావడానికి ఇష్టపడుతుంటాడు. అంటే వినియోగదారుడి ప్రిఫరెన్స్ చూసినట్లయితే పోషక విలువలు మొదటి పాయింట్. పోషక విలువలు అంటే జామలో ఉన్నటువంటి పోషక విలువలు ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. జామకు ఉన్నటువంటి మరొక పేరు పేదవాడి యాపిల్, అంటే పూర్ మ్యాన్స్ యాపిల్గా పరిగణిస్తారు. మనకు డాక్టర్ చెప్పేది ఏంటంటే ప్రతిరోజు ఒక యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉంటామని డాక్టర్ మనకు చెప్తుంటారు. కానీ మనము ఎప్పుడైతే జామతో చూసుకున్నట్లయితే, కంపేర్ చేసుకున్నట్లయితే యాపిల్ కంటే కూడా మనకు జామలో విటమిన్ సి కంటెంట్ 3 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దీనిలో ఉన్నటువంటి ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా జామ పండ్లు కన్జ్యూమ్ చేసే వాళ్ళలో, అంటే తినే వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎక్కువగా షుగర్ పేషెంట్స్కి, అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకి కూడా ఈ జామ పండు తినమని డాక్టర్స్ ప్రిఫర్ చేస్తారు. ఈ అన్ని కారణాలు, అంటే వినియోగదారుడి యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే మంచి పోషక విలువలు ఉన్నటువంటి పండుని కొనాలి అనుకుంటాడు. ఆ విధంగా చూసినట్లయితే వినియోగదారుడి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ రోజులలో జామ పండు ప్రధానంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది మొదటి కారణం, అంటే పోషక విలువల పరంగా జామ ప్రధానంగా ఉంది. రెండవ కారణం వచ్చేసి రైతుకి ఏంటంటే సంవత్సరం మొత్తం దిగుబడి కావాలి, సంవత్సరం మొత్తం ఆదాయం కావాలి. ఆ విధంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ జామ అనేది మనకు 3 కాలాల్లో, అంటే రబీ, ఖరీఫ్ మరియు వేసవి కాలంలో కూడా మనకు పంట అనేది వస్తుంది. అంటే సంవత్సరం మొత్తం దిగుబడి వస్తూ ఉంటుంది. అందువల్ల రైతు ప్రిఫరెన్స్ కూడా ఎక్కువగా ఉంది. దీనితో పాటుగా జామ స్వతగా ఏంటంటే విభిన్న వాతావరణాలలో పెరిగేటువంటి మొక్క. అంటే ఎట్లాంటి వాతావరణ పరిస్థితులు, అంటే కొంచెం ఎక్కువ వేడి ఉన్నా కానీ, లేదంటే ఎక్కువగా చలి ఉన్నటువంటి కండిషన్స్లో కానీ మంచి దిగుబడిని ఇస్తూ ఉంటుంది. నాలుగవ కారణం ఏంటంటే ఇది దిగుబడి ఎక్కువగా వస్తుంది అండ్ పంట ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ అన్ని కారణాల వల్ల జామ పంట యొక్క ప్రాముఖ్యత అనేది ప్రతిరోజు పెరుగుతూ ఉంది. అందువల్ల రైతులు కూడా పంట పండించడానికి ప్రతిరోజు ప్రతి ఏటా దీని వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఓకే శ్రవంతి మ్యామ్, అంటే ఇట్ ప్రజెంట్ తీసుకుంటే ఓవరాల్గా మన దేశవ్యాప్తంగా ముందు చెప్పుకుందాం మ్యామ్. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ పంట విస్తీర్ణము, దాని ప్రాముఖ్యత ఓవరాల్గా దేశంలో ఎలా ఉందో ఒకసారి చెప్పండి. మన దేశంలో ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్, బీహార్, అదేవిధంగా తెలంగాణ కూడా ముందంజలో ఉన్నాయి. అంటే జామ పంట యొక్క విస్తీర్ణంలో ఓవరాల్గా మన భారతదేశంలో చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు 2.65 లక్షల మెట్రిక్ హెక్టార్ల ఏరియాలో ఈ జామ అనేది సాగు చేయబడుతుంది. అదేవిధంగా 40 లక్షల టన్నుల దిగుబడి కూడా మనకు ప్రతి ఏటా వస్తుంది. ఓకే, మన రాష్ట్రం విషయంలో ఎలా ఉంది అంటే ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు, ఎంత ఉత్పత్తి చేస్తున్నారు మన రైతులు, మన దగ్గర ఎలా ఉంది?
తెలంగాణలో కూడా ప్రతి ఏటా దాదాపుగా 1.2 నుంచి 1% వరకు 1% నుంచి 1.2% వరకు ఈ జామ సాగు యొక్క విస్తీర్ణము పెరుగుతూ ఉంది. అందులో ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్లో ఎక్కువగా మహబూబాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి మరియు ఇతర డిస్ట్రిక్ట్స్ అయినటువంటి మంచిర్యాల ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్లో కూడా ప్రతి ఏటా సాగు అనేది పెరుగుతూ ఉంది. అందులో చూసుకున్నట్లయితే దాదాపుగా జామ 18 నుంచి 20 వేల హెక్టార్లో ఈ జామ సాగు అనేది అంటే ఓవరాల్గా తెలంగాణలో చూసుకున్నట్లయితే సాగు చేయబడుతుంది. దాని నుంచి కూడా మనకు ప్రతి ఏటా 3 నుంచి దాదాపు 4.5 లక్షల టన్నుల దిగుబడి అనేది ప్రతి ఏటా మనకు వస్తుంది జామ సాగులో ప్రధానంగా చూసుకున్నట్లయితే. ఓకే, అంటే మ్యామ్ ఇప్పుడు ఒక రైతు జామ పంట సాగు చేయాలనుకున్నాడు అనుకోండి, అంటే దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏముంటుంది మ్యామ్? అంటే ఏ టైం వాతావరణం అనుకూలంగా ఉంటుంది, ఎలా చేయాలి ఏంటంటే ఒకసారి. ఇప్పుడు అన్ని పంటలతో పోల్చినట్లయితే అన్ని ప్రధాన పండ్ల తోటలతో పోల్చినట్లయితే జామ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ జామ విభిన్న వాతావరణ పరిస్థితుల్లో తట్టుకొని పెరగలుగుతుంది. కాకపోతే దిగుబడి పెరగాలంటే కూడా ప్రతి పంటకు ఒక నిర్దిష్టమైనటువంటి వాతావరణం అవసరం. అంటే కనీస మార్కెట్ దిగుబడి సాధించాలంటే ప్రతి పంటకు ఒక రకమైనటువంటి వాతావరణ కండిషన్స్ అవసరం ఉంటాయి. అందులో చూసుకున్నట్లయితే మనము జామకి ప్రత్యేకంగా మంచి పూత ఖాతా రావాలంటే 25 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కనీస ఉష్ణోగ్రత ఉన్నట్లయితే పూత బాగుంటుంది, కాయ నిలబడుతుంది. ఒకవేళ ఉష్ణోగ్రత గనక 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉన్నట్లయితే అంటే ఎక్కువగా చలి ఉన్నట్లయితే పూత అనేది రాలిపోవడము లేకుంటే ఎక్కువగా ఎత్తు పెరగకపోవడం వంటిది గమనిస్తుంటాము. ఒక్కొక్కసారి మన తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 40 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైనా కూడా జామ పంట తట్టుకొని పెరగలుగుతుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువగా ఎండు కొమ్మలు ఏర్పడము, ఆకులు రాలిపోవడము ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఆకులు రాలిపోవడం వల్ల ఆటోమేటిక్గా మనకు ఫ్లవరింగ్ అంటే పూత మీద ఎఫెక్ట్ పడుతుంది. ఈ విధంగా దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము వర్షపాతం చూసుకున్నట్లయితే వార్షిక వర్షపాతం వచ్చేసి 600 నుంచి 1200 mm వరకు ఉంటే సరిపోతుంది. ఒకవేళ పూత సమయంలో కానీ కాత సమయంలో కానీ ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు ఏంటంటే పూత ఎక్కువగా రాలిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల జామ అన్ని రకాల వాతావరణాలు తట్టుకున్నప్పటికీ ఈ విధమైనటువంటి నిర్దిష్ట వాతావరణ పరిస్థితుల్లో ఎక్కువగా మంచి దిగుబడిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా నేల యొక్క ఉదజని సూచిక ఇది ముఖ్యమైనది. ఏ పంట అయినా కూడా నేల యొక్క ఉదజని సూచిక మీద ఆధారపడి ఉంటుంది దాని యొక్క దిగుబడి అనేది. అదే జామలో చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా 5 నుంచి అంటే pH అంటే ఆమ్ల స్వభావం నుంచి క్షార స్వభావం అంటే దాదాపుగా 7.5 వరకు కూడా తట్టుకొని పెరగలుగుతుంది. ఒకవేళ 7.5 నుంచి 8 మధ్యలో ఉన్నట్లయితే కొంతవరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, స్రవంతి మ్యామ్, ఈ జామ తోటకు సంబంధించి మనం ఒకసారి భూమి గురించి మాట్లాడుకుంటే అంటే నేలలు ఎలాంటి నేలలు అనుకూలంగా ఉంటాయి, ఎలాంటి నేలలో అయితే పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది, ఎలాంటి నేలలో పండించగలం, ఓవరాల్గా నేల జామ తోటకు సంబంధించి ఒకసారి. మనకు అదే విధంగా మా జామ పంట యొక్క ప్రాముఖ్యత పెరగడానికి ప్రధాన కారణం ఇది కూడా. ఎందుకంటే అన్ని పంటలు అన్ని నేలల్లో సరిగ్గా పెరగవు. కానీ జామ పంట విషయానికి వచ్చినట్లయితే జామ అన్ని రకాల నేలల్లో పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ముఖ్యంగా శాండీ లోమీ సాయిల్స్ అంటే కొంచెం ఇసుక మిశ్రమ నేలలు అనేటువంటివి మరియు అదేవిధంగా ఎర్రగరప నేలలు, నల్లగరప నేలలు అండ్ అదేవిధంగా pH మనకు 6 నుంచి 7 మధ్య ఉన్నట్లయితే ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా కొంతవరకు ఆమ్ల నేలలు, ఆమ్ల స్వభావం ఉన్నటువంటి నేలల్లో కూడా, క్షార స్వభావం ఉన్నటువంటి నేలలో కూడా స్వతగా జామ మంచి దిగుబడి ఇవ్వడానికి మొగ్గు చూపుతుంది. అందువల్ల రైతులు దీనివైపు ఎక్కువగా ముందడుగు వేస్తున్నారు. ఓకే, అలాగే జామకు సంబంధించి ముఖ్యమైనటువంటి రకాలు ఎలాంటివి అందుబాటులో ఉన్నాయి, లేదంటే ఇంకేమన్నా అభివృద్ధి చేసేటువంటి దశలు ఏమన్నా ఉన్నాయా? ఓవరాల్గా ఎలాంటి రకాలు అందుబాటులో ఉన్నాయి, ఏవి పండిస్తున్నారు రైతులు ప్రస్తుతం ఏంటి అనేది? జామలో మనము మార్కెట్ పరంగా చూసినట్లయితే 2 రకాలు ప్రధానంగా మార్కెట్లో కొనసాగుతున్నాయి. అందులో ఒకటి తెలుపు రంగు రకాలు, రెండవ రకాలు అంటే పింక్, 2 రకాలుగా ఉన్నాయి. తెలుపు రంగులో చూసుకున్నట్లయితే మనకు అలహాబాద్ సఫేదా ప్రధానంగా ఎక్కువగా మనకు మార్కెట్లో కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దానితో పాటుగా వివిధ రకాలు ఉన్నాయి. అంటే లక్నో 49, L49 వెరైటీ అంటారు, సర్దార్ జామ అంటారు. అదే కాకుండా దీనితో పాటుగా అర్కా మృదుల ఇతర రకాలు కూడా హిస్సార్ సఫేదా
ఇలాంటి రకాలు కూడా మనకు చిట్టీదార్, బనారస్ లాంటి వెరైటీస్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. కానీ కంపేర్ టు అన్నిట్లో చూసినట్లయితే ఎక్కువగా L49 మరియు ఈ అలహాబాద్ సఫేదాకి రైతులు సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు. దాంట్లో ప్రధానంగా 2 విషయాలు గమనించాలి. ఏంటంటే రైతు ప్రిఫరెన్స్ అండ్ మార్కెట్ ప్రిఫరెన్స్ 2 విధాలుగా చూసుకున్నట్లయితే అలహాబాద్ సఫేదా పండు చూడడానికి మనకు రౌండ్గా అంటే గోళాకృతిలో ఉంటుంది. అదేవిధంగా దాని యొక్క గుజ్జు కూడా తెల్లగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, పలచటి చర్మంతో ఉంటుంది. అదేవిధంగా దిగుబడి వచ్చేసి 70 నుంచి 80 టన్నులు వార్షికంగా ఉంటుంది. అదేవిధంగా L49 చూసుకున్నట్లయితే కాయ కొంతవరకు కోలాకారం నుంచి గుండ్రంగా ఉంటుంది. అదేవిధంగా తోలు పల్చగా ఉంటుంది. అండ్ అలహాబాద్ సఫేదాతో చూసుకున్నట్లయితే గింజలు మనకు అలహాబాద్ సఫేదాలో కొంచెం మృదువుగా ఉంటాయి. అదే L49లో చూసినట్లయితే కొంచెం గింజ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. రెండిట్లలో ప్రధానంగా రైతులు దేని వైపు ఏది ఎన్నుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు ఇమీడియట్గా అంటే ఇమీడియట్ కన్జంప్షన్ అంటే వెంటనే తినాలి, ఫ్రెష్గా ఉన్న ఫ్రూట్ని తినాలి అనుకున్నట్లయితే, లేదంటే వెంటనే మార్కెటింగ్ చేసుకోవాలి అనుకున్నటువంటి రైతులు, 24 గంటలలోపు మార్కెటింగ్ చేసుకోవాలి అనుకున్నటువంటి రైతులు అయితే అలహాబాద్ సఫేదాకు ఎక్కువగా మొగ్గు చూపుతారు. ఎందుకంటే అలహాబాద్ సఫేదా వెరైటీ మనకు ఎక్కువ దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి అనుకూలంగా ఉండదు. అదేవిధంగా L49 చూసుకున్నట్లయితే కొంచెం దానికి నిల్వ ఉండేటువంటి సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి ఎక్కువగా అనుకువగా ఉంటుంది. దీనితో పాటుగా మనకు అరక మృదుల AHR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి వెరైటీ అరక మృదుల. ఇది కూడా పండు నాణ్యత చాలా బాగుంటుంది, తీయగా ఉంటుంది, మార్కెట్ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి తెల్ల రకాలు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. వీటితో పాటుగా మనకు రెడ్ వెరైటీస్ అంటే ఎరుపు, పింకు మిశ్రమంలో ఉన్నటువంటి రంగులో కండ, కాయ యొక్క కండ ఎరుపు నుంచి గులాబీ రంగు మిశ్రమంలో ఉన్నటువంటి కాయలు మార్కెట్లో మనకు అవైలబుల్గా అంటే లభ్యమవుతున్నాయి. దాంట్లో చూసినట్లయితే ప్రధానమైనటువంటి వెరైటీ వచ్చేసి లలిత్ ఏంటంటే అది పండు అనేది మనకు గుండ్రంగా మధ్యస్థ సైజుతో ఉంటుంది. అదేవిధంగా దిగుబడి చూసుకున్నట్లయితే 60 నుంచి 70 టన్నుల వరకు మనకు వార్షికంగా వస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా తీయగా, కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ అంటే వినియోగదారుడికి ఆకర్షణీయంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కాయ సైజు మధ్యస్థంగా అంటే చిన్న సైజుగా ఉండడం వల్ల మనకు కేజీకి కొంచెం ఎక్కువ కాయలు తూగడం వల్ల ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. దీనితో పాటుగా వివిధ రకాలైనటువంటి రెడ్ వెరైటీస్ అంటే జపనీస్ రెడ్, తైవా రెడ్, జపనీస్ డైమండ్ రెడ్ ఫ్లెష్ వంటి వెరైటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంట్లో రెడ్ డైమండ్ వెరైటీ అనేది ఎక్కువగా మార్కెట్లో కొనసాగుతుంది. ఎందుకు అంటే ఇది సీడ్లెస్ వెరైటీ, అంటే ఎరుపు రంగు జామలో ఇది ఎక్కువగా అంటే గింజలు ఆల్మోస్ట్ ఉండవు, ఉన్నా కూడా 1-2 ఎక్కడ ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే మనకు కండ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తినేటప్పుడు మనకు టేస్ట్ అనేది చాలా అంతేకాకుండా చాలా తీయగా టేస్ట్గా ఉంటుంది. అంటే ఇండియాలో ఉండేటువంటి అన్ని వెరైటీస్లో కూడా ఈ వెరైటీ అనేది జపనీస్ రెడ్ డైమండ్ వెరైటీ అనేది ఎక్కువగా కన్జ్యూమర్ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంది. అంటే రైతుల యొక్క ఫీడ్బ్యాక్ చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉంది. అదే కాకుండా ఈ పండు అనేది డీప్ రెడ్ కలర్లో ఉంటుంది, తీయగా ఉంటుంది, ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. ఇదే కాకుండా మనకు AHR నుంచి రిలీజ్ అయినటువంటి అరకా వెరైటీ కూడా ఉంది. ఇది కొంచెం జ్యూసీ టైప్. ఇది కూడా కండ గులాబీ నుంచి ఎరుపు రంగు వర్ణంలో ఉంటుంది, కాయ గుండ్రంగా ఉంటుంది, మంచి దిగుబడిని ఇస్తుంది. అదేవిధంగా జ్యూస్కి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇదే విధంగా ఈ రెడ్ వెరైటీస్ ఎక్కువగా మనకు ప్రాసెసింగ్కి ఉపయోగిస్తారు. అంటే వీటి నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే జామ్, జెల్లీలు వంటి అదేవిధంగా జ్యూస్ల తయారీలో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. కాబట్టి ఈ రోజులలో ఎక్కువగా రెడ్ జామ పండించడానికి ఎక్కువగా రైతులు ముందుకు వస్తున్నారు. ఎస్, రైతు మిత్రులారా, శ్రవంతి మ్యామ్ చెప్తుంది వింటున్నారు కదా. జామ తోట సాగుకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. ఆ నెంబర్కి కాల్ చేయండి, మేడం ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మ్యామ్, ఇప్పుడు ఒక రైతు జామ తోట సాగు చేయాలనుకుంటే దానికి అంటే నాటడానికి ఏదైనా పర్టికులర్ సమయం అయితే బాగుంటుందా, నాటే సమయం, అదేవిధంగా నాటే విధానం కూడా ఏదైనా ఉంటుందా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది ఒకసారి. జామ తోటని ఏ పండ్ల తోటకైనా కూడా ఒక సీజన్ అనేది ఉంటుంది. అంటే ఏ సీజన్లో మనం నాటు వేస్తే అది మంచిగా పెరిగి అంటే మొక్క మంచిగా
పెరిగి శాఖీయోత్పత్తి మంచిగా వచ్చేసి పూలు మరియు పండ్లు ఎక్కువగా వచ్చినట్లయితే దాని దిగుబడి అనేది బాగా ఉంటుంది. జామలో మనం చూసుకున్నట్లయితే ఇయర్ మొత్తం అంటే సంవత్సరం మొత్తం పండించడానికి అంటే మొక్క నాటుకోవడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా రైతులు ఒకవేళ వర్షాధార పంటపై ఆధారపడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఎంచుకోవాల్సినటువంటి సమయం అనేది జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ అంటే వానాకాలంలో వర్షపాత సమయంలో మాత్రమే పంటను నాటుకోవడానికి కొత్త పంటను నాటడానికి ఈ మొక్కల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు వాటర్ ఫెసిలిటీ అంటే నీళ్లు ఉన్నట్లయితే నీళ్లు ఫెసిలిటీ ఇరిగేషన్ ఫెసిలిటీ మంచిగా డ్రిప్ కానీ ఇతర సౌకర్యాలు కానీ ఉన్నట్లయితే కనుక శీతాకాలంలో అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టైంలో కూడా పంట నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇదే విధంగా వేసవి కాలంలో కూడా పంట నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డ్రిప్ సౌకర్యం ఉన్నటువంటి రైతులు వేసవి కాలంలో తప్పదు అనుకున్నప్పుడు అలాంటి సందర్భాల్లో వేసవి కాలాన్ని ఎంచుకుంటే బాగుంటుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే 3 కాలాలు కూడా జామ తోటకి అనుకూలంగా ఉంటుంది. ప్రధానంగా వర్షాకాలము. నాటే విధానం గురించి అడిగారు. నాటే విధానం చూసుకున్నట్లయితే మనము డైరెక్ట్గా మొక్కని అంటే విత్తనాల ద్వారా మనము ప్రవర్ధనం చేయట్లేదు. జామ తోటలో మనం ఎక్కువగా ఇప్పుడు ఈ రోజులలో ఎక్కువగా గ్రాఫ్టింగ్ మొక్కలను కానీ అంటుగట్టినటువంటి మొక్కలను కానీ లేదంటే క్లోన్స్ని కానీ ఎక్కువగా మనము వినియోగిస్తున్నాం. వీటిని ఏంటంటే డైరెక్ట్గా కాకుండా నర్సరీలలో 1 నుంచి 2 నెలలు పెంచిన తర్వాత మనం రైతులు తీసుకొచ్చి గుంతలలో నాటుకోవాల్సి ఉంటుంది. గుంతలలో నాటేటప్పుడు పాలిథిన్ కవర్ను తీసేసి దానికి ఉన్నటువంటి మట్టి ముద్దను అంటే సీడ్ బాల్ అంటాము, అది కదలకుండా జాగ్రత్తగా పిట్స్లలో అంటే గుంతలలో పెట్టేసి జాగ్రత్తగా మనము నాటుకోవాల్సి ఉంటుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు జామ ముక్కలు నాటాలంటే ముందుగా గుంతలు తీస్తారు కదా, సో ఆ గుంత తీసేటువంటి ప్రక్రియ ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎంత లోతు తీసుకోవాలి, అది మళ్ళీ చెట్టు పెట్టిన తర్వాత మూసేటువంటి ప్రక్రియ కూడా ఓవరాల్గా గుంతకు సంబంధించినటువంటి ఇది ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకసారి. మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు జామని మనము పెంచుకోవాలంటే గుంతలు తీయాలి. ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం రైతు ఒక ఎకరానికి ఎన్ని మొక్కలు పెట్టాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాత పద్ధతి సాధారణ పద్ధతిలో ఇంతకుముందు సాంప్రదాయ పద్ధతిలో అయితే 6x6 మీటర్ల స్పేసింగ్ తోటి మొక్కల్ని నాటేవాళ్ళు. కాబట్టి మనకు ఎకరానికి వచ్చేసి 111 అండ్ యావరేజ్గా 120 గుంతల వరకు మనకు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అధిక సాంద్రతలో అంటే 3x3 మీటర్లు దూరంలో కనుక నాటుకోవాలి అనుకుంటే కనుక 444 గుంతలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ముందే రైతు ఎన్ని మొక్కలు నాటాలి అనుకునే దాన్ని బట్టి స్పేసింగ్ని బట్టి మనము ఎక్కడ గుంత తవ్వాలి అనే దాన్ని బట్టి ముందే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికంటే ముందుగా కూడా మనం పొలాన్ని చక్కగా 2 నుంచి 3 సార్లు దున్నుకోవాలి. దున్నుకున్న తర్వాత ఎందుకంటే జామ తోట యొక్క వేరు వ్యవస్థ అనేది కొంచెం లోపలికి డెప్త్గా వెళ్తుంది కాబట్టి వేరు వ్యవస్థ అనేది కొంచెం లోపలిగా వెళ్తుంది కాబట్టి 1 మీటర్ లోతు వరకు కూడా మంచిగా మనము ట్రాక్టర్ సహాయంతో దున్నుకుంటే మొక్క వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా ఏంటంటే ఒకవేళ జామ తోటలో అంతర పంటలు సాగు చేయాలనుకునేటువంటి రైతులు ఆఖరి దుక్కిలో ఫార్మియార్డ్ మెన్యూర్ అంటే బాగా మాగినటువంటి పశువుల ఎరువుని దానితో పాటుగా వర్మీ కంపోస్ట్ అదేవిధంగా వేపపిండిని గనక ఆఖరి దుక్కులో వేసుకున్నట్లయితే తర్వాత అంటే జామకైతే మనం గుంతలు తీస్తాము, అంతర పంటకి ఇప్పుడు వేసినటువంటి ఈ ఫార్మియార్డ్ మెన్యూర్ కానీ వేపపిండి కానీ వర్మీ కంపోస్ట్ కానీ మొక్కలు మంచిగా ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. తర్వాత గుంతలు తీసేటప్పుడు గుంతం యొక్క వ్యాసార్థం అంటే ఎంత వ్యాసార్థంలో మనం గుంత తీయాలి అనుకుంటే ఒకవేళ మనము నర్సరీ నుంచి 1 నుంచి 2 నెలలు దాదాపుగా ఎప్పుడు మనము 2 నెలలు పెరిగినటువంటి మొక్కను మనము ఎన్నుకుంటాము. ఈ 2 నెలల మొక్కను మనం గుంతలో నాటుకోవాలనుకుంటే 60 సెంటీమీటర్ల పొడవు, 60 సెంటీమీటర్ల లోతు, 60 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నటువంటి గొంతును మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము పిట్ని ఫామ్ చేసేటప్పుడు ఏంటంటే లోపలి మట్టిని పై మట్టిని సపరేట్గా అంటే పైన ఒక 10 సెంటీమీటర్ల మట్టిని అండ్ కింద ఉన్నటువంటి 40 సెంటీమీటర్ల మట్టిని సపరేట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ప్రతి మొక్కకు అంటే మొదటి సంవత్సరం మొక్కకు ఎంత ఫర్టిలైజర్ ఇవ్వాలో, ఉదాహరణకు మొదటి సంవత్సరం జామ మొక్కకు అయితే మనము 220 గ్రాముల యూరియా, అదేవిధంగా 250 గ్రాముల భాస్వరము, అదేవిధంగా 170 గ్రాముల పొటాషు, దానితో పాటుగా ఒక 10
ఫార్మ్యార్డ్ మెన్యూర్ కలిపి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈ ఫర్టిలైజర్ మిశ్రమాన్ని ఈ కింద నుంచి తీసినటువంటి మట్టిలో కలుపుకోవాలి. దీనితో పాటుగా ట్రైకోడర్మా విరిడే, అదేవిధంగా సూడోమోనాస్ని కూడా మనము కలుపుకున్నట్లయితే తర్వాత ఎండు తెగులు సమస్య అనేది రాకుండా ఉంటుంది. దీనితో పాటుగా పైపాటుగా వేపపిండి అదేవిధంగా వర్మీ కంపోస్ట్ కూడా కొంతవరకు కలుపుకున్నట్లయితే మొక్క వేరు వ్యవస్థ బలంగా అభివృద్ధి చెంది మంచిగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ మట్టితో పాటు ఈ ఫర్టిలైజర్ మిశ్రమాన్ని మంచిగా కలుపుకున్న తర్వాత ముందుగా గుంతలలో మనము ఏంటంటే పై నుంచి తీసినటువంటి మట్టిని వేసుకోవాలి. తర్వాత ఈ కింద మట్టిని మనం ఏదైతే ఫర్టిలైజర్ కలుపుకున్నామో ఆ మట్టిని పైపాటుగా వేయాలి. పైపాటుగా వేసేసి గుంతలో కొంత స్థలాన్ని మనము పైన వదిలేసేయాలి. ఈ గుంతలు కూడా మనం ఎప్పుడు తీసుకోవాలి అనుకుంటే ఒక 15 రోజులు నాటడానికి ముందే మనము ఈ గుంతలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఒకవేళ జూలై 15వ తారీఖు కనుక మీరు మొక్కలు పెట్టాలనుకుంటే జూలై 1వ తారీఖు రోజునే మీరు గుంతలు తీసుకొని ఆ గుంతల్లో ఈ ఫర్టిలైజర్ మిశ్రమాన్ని వేసేసి కొంచెం అది స్థిరపడడానికి మనం కొంతవరకు అవకాశాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా కొంతవరకు సాయిల్ సోలరైజేషన్కి కూడా గురి చేసినట్లు అవుతుంది. ఈ విధంగా మనం ఫర్టిలైజర్ మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత డ్రిప్ పెట్టేటువంటి రైతులైతే డ్రిప్ లైన్స్ని పరుచుకొని తర్వాత దానిపైన మల్చింగ్ షీట్స్ని పరుచుకోవాల్సి ఉంటుంది. మొక్కను పెట్టిన తర్వాత మల్చింగ్ షీట్ మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము గుంతలు తీసుకొని జాగ్రత్తగా మొక్కల్ని గుంతల్లో నాటుకోవాలి. నాటుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒక కర్రతో మొక్కకి, అంటే చిన్న సైజులో ఉంటుంది కాబట్టి ఒక 2 నుంచి 3 నెలల వరకు కర్ర సహాయంతో ఊతం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా గుంతలు తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఓకే శ్రవంతి మ్యామ్, ఇప్పుడు మొక్క నాటుతున్నప్పుడు మొక్క మధ్య దూరం అనేది ఎంత ఉండాలి? సాధారణంగా ఆ దూరం అనేది దిగుబడి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది ఏంటి అనేది ఒకసారి. ఇప్పుడు మొక్కలు నాటుకునేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా సాంప్రదాయ పద్ధతిలో అంటే అంతకుముందు రైతులు పాటించేటువంటి స్పేసింగ్ దూరం అయితే 2 వరుసల మధ్య 6 మీటర్లు, అదేవిధంగా 2 మొక్కల మధ్య కూడా 6 మీటర్లు, 6 బై 6 మీటర్లు, అంటే మనకు ఒక ఎకరానికి వచ్చేసి 111 మొక్కల వరకు పడతాయి. ఇప్పుడు వచ్చేటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఈ వెరైటీస్ హైబ్రిడ్స్ని చూసుకున్నట్లయితే కొంచెం అధిక సాంద్రతలో మనము మొక్కల్ని నాటుకుంటున్నాం. అలా చూసుకున్నట్లయితే ఒకవేళ వరుసల మధ్యలో 6 మీటర్లు, మొక్కల మధ్య 3 మీటర్లు ఉన్నట్లయితే 222 మొక్కల వరకు పడతాయి. ఒకవేళ 3 మీటర్లు వరుసల మధ్య 3 మీటర్లు మొక్కల మధ్య ఉన్నట్లయితే మనకు 444 మొక్కల వరకు పడతాయి. ఒకవేళ 3 మీటర్లు వరుసల మధ్య 1.5 మీటర్లు మొక్కల మధ్య ఉన్నట్లయితే 888 మొక్కల వరకు మనకు పడతాయి. దిగుబడి కూడా మనకు స్పేసింగ్ని బట్టి, అంటే మొక్కలు ఎకరానికి 888 మొక్కలు ఉంటే 12 నుంచి 15 టన్నుల దిగుబడి వరకు వస్తుంది. ఒకవేళ 222 మొక్కలు అయితే మనకు 6 నుంచి 7 టన్నుల దిగుబడి వరకు వస్తుంది. అంటే మొక్కలు సంఖ్య పెరుగుతున్న కొద్దీ దిగుబడి కూడా పెరుగుతూ ఉంటుంది. అత్యధిక అంటే అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటింగ్లో చూసుకున్నట్లయితే 2 మీటర్లు వరుసల మధ్య, అదేవిధంగా 1.5 మీటర్లు 2 మొక్కల మధ్య స్పేసింగ్ చూసినట్లయితే మనకు ఎకరానికి 2000 మొక్కల వరకు పడతాయి. ఇలా గనక 2000 మొక్కలు ఎకరానికి పెట్టుకున్నట్లయితే దిగుబడి కూడా 15 నుంచి 20 టన్నుల వరకు తీయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతు సోదరులు వెరైటీని బట్టి స్పేసింగ్ అనేది నిర్ణయించుకోవాలి. ఓకే శ్రవంతి మ్యామ్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆ తర్వాత జామ తోట యాజమాన్యానికి సంబంధించి మరిన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడిగి నేను తెలుసుకుంటాను. రైతు మిత్రులారా, కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జామ పంటలో అధిక దిగుబడి పొందవచ్చో మనం మేడం అడిగి తెలుసుకుందాం. ముందైతే కార్యక్రమంలో చిన్న బ్రేక్. భారతదేశ మృత్తిక వ్యవస్థ. సమస్త జీవరాశికి ఆధారం నేల. ప్రతి ఏటా డిసెంబర్ 5న ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన దేశంలో నేలలకు సంబంధించిన ప్రభుత్వ సంస్థ సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా దీనిని 1956లో ఏర్పాటు చేశారు. మృత్తిక లేదా నేలలు 2 రకాలుగా ఏర్పడతాయి. ఒకే చోట ఉండే నేలలను స్థానబద్ధ మృత్తికలని, ఏర్పడ్డ చోటు నుండి మరో చోటుకు మారే మృత్తికలను స్థాన చలన మృత్తికలని అంటాము. ఇందులో ఉరవ నేలలు వ్యవసాయానుకూలం ఉంటాయి. ఉసర నేలలు వ్యవసాయానికి అంతగా ఉపయోగంగా ఉండవు. భారతదేశంలో 1893లో తొలుత ఓల్కర్ మృత్తికలను 4 రకాలుగా విభజిస్తే 1953లో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ నేలల ఆవిర్భావం, ఉనికి, రంగు ఆధారంగా
మృత్తికలను 8 రకాలుగా వర్గీకరించింది. ఒండ్రుమట్టి నేలలు నదుల నిక్షేపాల వలన ఏర్పడే అత్యంత సారవంతమైనవి. ఇవి దాదాపు 42% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. భౌగోళికంగా నదీ తీరాల్లో ఉంటాయి. నవీన ఒండ్రు నేలలను ఖాదరని, ప్రాచీన ఒండ్రు నేలలను భంగరని పిలుస్తారు. ఈ నేలల్లో ఫాస్ఫరస్, నైట్రోజన్ లోపించి పొటాష్, సున్నం తగినంత మోతాదులో ఉంటాయి. దాదాపు అన్ని రకాల పంటలకు ఇవి అనుకూలం. ఎర్ర నేలలు ఇవి భారతదేశంలో విస్తీర్ణం పరంగా దాదాపు 18.91% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. ఈ నేలలు గ్రానైట్ శిలలు లేదా రూపాంతర శిలలు శిథిలమవ్వడం వలన ఏర్పడును. దీనిలో అధికంగా ఉన్న ఐరస్ ఆక్సైడ్ కారణంగా ఎరుపు రంగులో కనిపిస్తాయి. వీటిలో ఫాస్ఫరస్, పొటాషియం, నత్రజని లోపంతో నీటిని ఎక్కువగా పీలుస్తూ తక్కువ సారవంతమైనవి. ఈ నేలలు కూడా పంటలకు అనుకూలమైనవి. మూడవ రకం నల్ల నేలలు. నీరు తక్కువ పీల్చే సారవంతమైన నల్లరేగడి నేలలు అని కూడా అంటారు. విస్తీర్ణం పరంగా దాదాపు 15.29% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. బసాల్టిక్ శిలలు శైథిల్యం చెందడం వలన ఈ నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. ఇవి నల్లగా ఉండడానికి కారణం టైటానిఫెరస్, మాగ్నెట్ లవణాలు ఉండడం, కాల్షియం, పొటాషియం తగినంత మోతాదులో, నత్రజని, ఫాస్ఫరస్ లోపించి ఉంటాయి. ఈ నేలల్లో వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి, పసుపు వంటి పంటలు అధికంగా పండిస్తారు. జిగురు నేలలు వీటినే లాటరైట్ నేలలు అంటారు. విస్తీర్ణం పరంగా 3% ఆక్రమించి ముదురు ఎరుపు, ఇటుక రంగులో కనిపిస్తాయి. ఇవి ఐరస్ ఆక్సైడ్, అల్యూమినియం సమ్మిళితంలో ఏర్పడతాయి. ఇవి తూర్పు, పశ్చిమ కనుమలలో వింధ్య, సాత్పురా పర్వతాల వద్ద కనిపిస్తాయి. ఇవి వ్యవసాయానికి అంతగా అనుకూలించినప్పటికీ కొన్ని పద్ధతుల ద్వారా కాఫీ, టీ, రబ్బర్, జీడిపప్పు మొదలైనవి పండుతాయి. ఎడారి నేలలు వార్షిక వర్షపాతం 70 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో ఎడారి నేలలు విస్తరించి ఉంటాయి. ఈ నేలలు శిలలు భౌతిక శైథిల్యం చెందడంతో ఏర్పడతాయి. ఈ నేలల్లో ఫాస్ఫరస్ సమృద్ధిగా, నత్రజని, జీవ సంబంధిత పదార్థాలు తక్కువగా ఉంటాయి. బార్లీ పంటకు అనుకూలం. అటవీ నేలలు ఇవి అటవీ లేదా పర్వత శ్రేణీయ ప్రాంతాలలో విస్తరించి ఉంటాయి. హ్యూమిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం వల్ల కాఫీ, టీ వంటివి పండిస్తారు. పీట్ నేలలు ఇవి బొగ్గు ఆవిర్భావ క్రమంలో మొదటి దశ. ఎక్కువగా భూగర్భ ప్రాంతంలో ఉన్నాయి. భారతదేశ మృత్తిక వ్యవస్థ సమస్త జీవరాశికి ఆధారం నేల. ప్రతి ఏటా డిసెంబర్ 5న ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన దేశంలో నేలలకు సంబంధించిన ప్రభుత్వ సంస్థ సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా. దీనిని 1956లో ఏర్పాటు చేశారు. మృత్తిక లేదా నేలలు 2 రకాలుగా ఏర్పడతాయి. ఒకే చోట ఉండే నేలలను స్థానబద్ధ మృత్తికలని, ఏర్పడ్డ చోటు నుండి మరో చోటుకు మారే మృత్తికలను స్థాన వెల్కమ్ బ్యాక్. మనం జామ తోట సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి మాట్లాడుకుంటున్నాం. మనతో పాటు సైంటిస్ట్ రావత్ని మ్యామ్ ఉన్నారు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు జామ తోట సాగుకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది. ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, ఆ నెంబర్కి కాల్ చేయండి. మ్యామ్, మనం బ్రేక్కి వెళ్ళడానికంటే ముందు జామ తోట సాగుకు సంబంధించి, విస్తీర్ణానికి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. సో ఓవరాల్గా ఎరువుల యాజమాన్యం అనేది జామ తోట సాగులో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి. జామ తోటలో ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మొక్క యొక్క దిగుబడి అనేది ప్రధానంగా మనం ఇచ్చేటువంటి పోషకాల మీదనే, రైతు ఇచ్చేటువంటి పోషకాల మీదనే ఆధారపడి ఉంటుంది. జామ తోటలో చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం వేసేటువంటి ఫర్టిలైజర్ యొక్క
క్వాంటిటీ అనేది మారుతూ ఉంటుంది. అంటే అప్పుడే పెట్టినటువంటి మొదటి సంవత్సరం మొక్కలకైతే మనము నత్రజని అందించాల్సిన యూరియా వచ్చేసి 220 గ్రాములు, అదేవిధంగా భాస్వరం చూసినట్లయితే 250 గ్రాములు, ఒకవేళ పొటాష్ చూసినట్లయితే 170. దీనితో పాటుగా మనము ఫార్మ్ యార్డ్ మెన్యూర్ అంటే బాగా చివికినటువంటి పశువుల ఎరువు 10 నుంచి 15 కిలోలు ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం అంటే 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఈ ఫర్టిలైజర్ క్వాంటిటీని రెట్టింపు చేసుకుంటూ వెళ్ళాలి. 5వ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు ఒక మొక్కకు వచ్చేసి యూరియా 1000 గ్రాములు, అదేవిధంగా భాస్వరం చూసుకున్నట్లయితే 1250 గ్రాములు, అదేవిధంగా పొటాష్ చూసుకున్నట్లయితే 850 గ్రాములు, అదేవిధంగా మనము ఫార్మ్ యార్డ్ మెన్యూర్ చూసుకున్నట్లయితే 75 కేజీలు వేయవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా ఫర్టిలైజర్ మిశ్రమాన్ని ఏ ఇయర్ మొక్కకైతే వేయాలో దానికి అనుగుణంగా మనము వేసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటుగా మనము పైపాటుగా వేపపిండి ఒక మొక్కకు వేసుకున్నట్లయితే ఎండు తెగులు సమస్య అనేది రాకుండా ఉంటుంది. ఓకే, జామలో ప్రొపగేషన్ పద్ధతులు ఎలా ఉంటాయంటే మ్యామ్? జామని ప్రాపగేట్ చేయడం అంటే మొక్కల్ని పెంచటం, మొక్కల యొక్క ప్రవర్ధనం అనేది సాంప్రదాయ పద్ధతిలో అయితే విత్తనం ద్వారా చేసుకోవచ్చు. అంటే పండినటువంటి జామ పండు నుంచి విత్తనాలను సేకరించి విత్తనాలను నీడలో ఆరబెట్టి ఈ విత్తనాలని మనము పాలీబ్యాగ్స్లలో డైరెక్ట్గా కానీ లేదంటే చిన్నగా చిన్న ట్రేలలో కానీ వేసుకొని కొంచెం మొక్క సైజు పెరిగిన తర్వాత మనము 8x10 ఇంచుల ఉన్నటువంటి పాలిథిన్ బ్యాగ్లోకి మన రూటింగ్ మిశ్రమంలోకి ఈ మొక్కల్ని మార్చుకున్నట్లయితే మనకు 45 నుంచి 60 రోజులలో మొక్క అనేది ట్రాన్స్ప్లాంటింగ్కి రెడీగా ఉంటుంది. ఇది సాంప్రదాయ పద్ధతి. ఈ విత్తన పద్ధతి అనేది ఎక్కువగా రైతులు పాటించట్లేదు, ఇంతకుముందు పాటించేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్గా ఎక్కువగా ఉన్నదైతే ఎయిర్ లేయరింగ్ అంటే గూటింగ్ విధానం అంటారు. అంటే మొక్క యొక్క కాండం మీదనే ఒక మంచి కొమ్మను మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. అంటే పెన్సిల్ థిక్నెస్ ఉన్నటువంటి సాఫ్ట్వుడ్ కొమ్మని మనం ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత దానిలో ఒక 3 నుంచి 4 సెంటీమీటర్లు పొడవుతో మనము బెరడును తొలగించి దానిపైన రూటింగ్ మిశ్రమాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ రూటింగ్ మిశ్రమం అప్లై చేసిన తర్వాత మనకు వేర్లు పెరగడానికి కోకోపీట్ మరియు వర్మీ కంపోస్ట్ మిశ్రమాన్ని ఒక ముద్దలాగా ఎక్కడైతే మనము బెరడు తీసామో అక్కడ అతికించేసి దానిపైన పాలిథిన్ కవర్ని చుట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనకు 30 నుంచి 45 రోజుల్లోనే వేర్లు అనేవి పెరుగుతాయి. తర్వాత దీనిని మన మదర్ మొక్క నుంచి సపరేట్గా మనము పాలీబ్యాగ్స్లలో షిఫ్ట్ చేసుకొని రైతులకి మనము అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే కంపేర్ టు సీడ్ అంటే మనము విత్తన పద్ధతి ద్వారా చూసుకున్నట్లయితే ఎయిర్ లేయరింగ్ ద్వారా అంటే ఈ పద్ధతి ద్వారా గూటింగ్ విధానం ద్వారా మనకు 30 రోజులలోనే మొక్క సిద్ధమవుతుంది. దీనితో పాటుగా ఎక్కువగా వాడుకలో ఉన్నది గ్రాఫ్టింగ్ విధానము. ఎయిర్ లేయరింగ్తో చూసుకున్నట్లయితే గ్రాఫ్టింగ్ పద్ధతిలో ఎక్కువ మొక్కల్ని తక్కువ సమయంలో పెంచడానికి అవకాశం ఉంటుంది. దానిలో ప్రధానంగా మనము మామిడిలో ఎలా అయితే వెనీర్ గ్రాఫ్టింగ్ చేస్తామో జామ మొక్కలో కూడా వెనీర్ గ్రాఫ్టింగ్ అంటే రూట్ స్టాక్ మీద వి ఆకారపు కటింగ్ని ఇచ్చేసి సయాన్ని కూడా సేమ్ అదే షేప్లో మనము కటింగ్ చేసుకొని కరెక్ట్గా ఆ కటింగ్లో ఈ వి షేప్ సయాన్ని కూర్చోబెట్టి తర్వాత మనము గ్రాఫ్ట్ పేపర్తో కనుక చుట్టినట్లయితే ఇది కూడా మనకు 30 నుంచి 40 రోజులలో మనకు ఈ మొక్క అనేది ప్రధాన పొలంలో నాటుకోవడానికి వేర్లు ఉత్పత్తి చేస్తుంది. అంటే 30 రోజులలో గ్రాఫ్టింగ్ మొక్కలు కూడా అవైలబుల్గా ఉంటాయి. దీంతో పాటుగా కట్టింగ్స్ని డైరెక్ట్గా మనము హార్డ్వుడ్ కట్టింగ్స్ కొంచెం మెచ్యూర్ ఉన్నటువంటి కొమ్మల్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ కొమ్మల్ని మనము కటింగ్ చేసుకున్న తర్వాత కొంచెం దానికి రూటింగ్ మిశ్రమం అంటే ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్ కానీ లేదంటే NAA నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ కానీ ఇండోల్ బ్యూటరిక్ యాసిడ్ చూసుకున్నట్లయితే 2000 నుంచి 5000 ppm, ఎక్కువగా 3000 ppm వరకు మనం యూజ్ చేస్తాము. దాంతోపాటుగా లేదంటే ఒకవేళ IBA దొరికినప్పుడు నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్లో అది కూడా 2000 ppmలో కనుక మనము ఈ కట్టింగ్స్ని ముంచి మనము రూటింగ్ మీడియాలో పెట్టినట్లయితే మనకు వేర్లు త్వరగా కట్టింగ్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా క్లోన్స్ పద్ధతి ఇంకొకటి ఉంటుంది. ఈ క్లోన్స్ విధానంలో ఎక్కువగా రైతులు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే
ఎయిర్ లేయరింగ్, గ్రాఫ్టింగ్ విధానాలతో పోలిస్తే క్లోన్ ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి మొక్కలు ఏంటంటే దిగుబడి తక్కువగా, అంటే ఎక్కువ కాలం దిగుబడి వస్తుంది. కాకపోతే మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరంతో చూస్తే మూడవ సంవత్సరంలో పంట దిగుబడి అనేది తగ్గిపోతుంది అనేది రైతులు అంటే వినియోగదారుడి రైతు యొక్క ఫీడ్బ్యాక్ ప్రకారం మనకు తెలుస్తుంది. అందువల్ల క్లోన్స్ కంటే కూడా ఎక్కువగా ఈ గ్రాఫ్టింగ్ విధానం ద్వారా, ఎయిర్ లేయరింగ్ విధానం ద్వారా మనకు ఎక్కువగా ఈ ప్రాపగేషన్ పద్ధతిని రైతులు అవలంబిస్తున్నారు. ఓకే, శ్రవంతి మ్యామ్, జామ తోట విషయానికి వస్తే నీటిపారుదలకు సంబంధించి ఎలాంటి పద్ధతులు ఉన్నాయి, ఎలాంటి పద్ధతి బెటర్ అని మీరు అంటారు? సాంప్రదాయ పద్ధతిలో నీటి పద్ధతి అంటే మనము మొక్క చుట్టూ మొక్క కెనోపీ ఎంతవరకు ఉంటుందో అంతవరకు బేసిన్స్ ఏర్పాటు చేసి నీళ్ళని పారించి మొక్కలకు నీళ్లు అందించడం, అది సాంప్రదాయ పద్ధతి. దీనివల్ల ఏంటంటే కొంచెం నీరు ఎక్కువ వేస్టేజ్ అవుతుంది. ఇది కాకుండా ఫర్రో ఇరిగేషన్ అంటే మొక్కను కలుపుతూ ఒక ఫర్రో అంటే ఒక ఛానల్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా నీళ్ళని పారించడం. దీనివల్ల ఏంటంటే కొంతవరకు బేసిన్ ఇరిగేషన్తో పోలిస్తే దీంట్లో నీళ్లు కొంతవరకు తక్కువగా ఎక్కువ వేస్టేజ్ అవ్వకున్నా కూడా ప్రాబ్లం ఏంటంటే ఒక మొక్కకు వచ్చినటువంటి వ్యాధి ఇంకొక మొక్కకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా డ్రిప్ ఇరిగేషన్ అనేది మంచి పద్ధతి. డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్య పద్ధతి. ఈ బిందు సేద్య పద్ధతి ద్వారా మొక్కలకు ఎంతైతే నీరు అవసరమో అంతవరకు మనము నీటిని మనము కంట్రోల్ విధానంలో మనం ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనము ఒక 2 నెలల నుంచి 1 సంవత్సరం మొక్కకైతే ప్రతి మొక్కకు మనకు ఒక రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ వేసవిలో అయితే 7 లీటర్ల వరకు నీటి వినియోగ సామర్థ్యం అనేది ఉంటుంది. ఒకవేళ 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల మొక్కలకైతే దాదాపుగా 15 లీటర్ల నీళ్ళ అవసరం ఉంటుంది. 8 సంవత్సరాలు ఆ పైన మొక్కలకు అయితే 15 నుంచి 30 లీటర్ల వరకు నీటి అవసరం ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే డ్రిప్ ద్వారా ఒక మొక్కకి మనము 2 డ్రిప్పర్లు, ఒక మొక్కకు వచ్చేసి 2 డ్రిప్పర్లు అమర్చుకున్నట్లయితే ఒక డ్రిప్పర్ యొక్క సామర్థ్యము ఒక గంటకి 4 లీటర్లు అంటే 4 లీటర్లు పర్ అవర్ 4 LPH ఉన్నట్లయితే ఒక డ్రిప్పర్ ద్వారా 8 లీటర్లు ఒక మొక్కకు అందుతాయి. ఇలా చూసుకున్నట్లయితే 1 సంవత్సరం మొక్కకి ఒక అరగంట పాటు ప్రతిరోజు డ్రిప్ వదలవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు 8 సంవత్సరాల మొక్కకైతే రోజుకి కనీసం ఒక గంట సేపు డ్రిప్ వదలాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా 8 సంవత్సరాలు పైబడినటువంటి తోటలకైతే 2.5 గంటల నుంచి 3 గంటల వరకు డ్రిప్ వదలాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మొక్కకు అవసరమైనటువంటి పద్ధతిలో డ్రిప్ ఇరిగేషన్ మంచి పద్ధతి అని చెప్పుకోవచ్చు. ఓకే, జామకు సంబంధించి మల్చింగ్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒకసారి. మల్చింగ్ ఏంటంటే ప్రధానంగా ఎక్కువగా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడానికి, అదేవిధంగా కలుపు రాకుండా ఉంచడానికి మల్చింగ్ ఉపయోగపడుతుంది. మనకు జామలో ఎక్కువగా మల్చింగ్ వాడుతుంటారు. అంటే వరిగడ్డి కానీ వరిగడ్డి అంటే ఆర్గానిక్ మల్చింగ్ ఉపయోగిస్తారు. దానికంటే కూడా ఈ పాలిథిన్ మల్చ్ అంటే ఈ పాలిథిన్ మల్చ్ అనేది ఎక్కువగా ఉపయోగంలో ఉంటుంది. ఈ పాలిథిన్ మల్చ్ వాడేటప్పుడు 25 నుంచి 30 మైక్రాన్లు ఉన్నటువంటి మల్చింగ్ షీట్ని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక ఎకరానికి వచ్చేసి మనకు 2 నుంచి 3 బండిల్స్ అంటే ఒక్కొక్క బండిల్ సైజ్ వచ్చేసి 1.2 నుంచి 1.5 మీటర్ల వెడల్పు అండ్ 400 మీటర్ల పొడవు, ఇలాంటి బండిల్స్ దాదాపు ఒక ఎకరానికి 2 నుంచి 3 బండిల్స్ అవసరం ఉంటుంది. అంటే ఎకరానికి దాదాపుగా 4500 స్క్వేర్ మీటర్ల మల్చింగ్ షీట్ అవసరం ఉంటుంది. ఓకే, కత్తిరింపు అనేది ఎలా చేయాలి మ్యామ్ జామకు సంబంధించి? జామలో కత్తిరింపు అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి. అంటే దిగుబడి పెంచుకోవాలి అంటే కత్తిరింపు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా మొదటి 2 సంవత్సరాలు కత్తిరింపు అనేది చేసుకున్నట్లయితేనే తర్వాత కాలంలో వచ్చేటువంటి దిగుబడి మంచిగా ఉంటుంది. మొదటి 2 సంవత్సరంలో కూడా ఫస్ట్ ఏంటంటే మొక్క యొక్క కాండాన్ని భూమి నుంచి 60 నుంచి 75 సెంటీమీటర్లు ఎత్తు పెరగనివ్వాలి. తర్వాత మనము తలలు కట్ చేయడము చేసుకోవాలి. తర్వాత ఇక్కడి నుంచి మనకు 3 నుంచి 4 ప్రధాన కొమ్మలు అనేవి ఏర్పడతాయి. ఇవి మళ్ళీ 3 నుంచి 4 నెలల పాటు మనం పెరగనిచ్చినట్లయితే అవి కూడా 60 నుంచి 70 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాయి. వీటిని మళ్ళీ మనము 3/4 3/3 వంతు మనము కట్ చేసుకోవాలి.
మళ్ళీ వీటిని కూడా మనము 4 నెలలు పెంచినట్లయితే మళ్ళీ వాటిని కూడా మనము ఒక 50% కటింగ్ చేసుకున్నట్లయితే మొక్క యొక్క ఆకృతి అనేది ఒక గొడుగు ఆకారంలో వచ్చి ప్రతి ఒక్క కొమ్మకు గాలి వెలుతురు సూర్యరశ్మి అనేది మంచిగా లభ్యమయ్యి ఎక్కువ పూత కాత రావడానికి అవకాశం ఉంటుంది. దీనితో పాటుగా కత్తిరింపులో ప్రధానంగా ఏంటంటే ఎండు పుల్లలు అనేవి ఎప్పటికప్పుడు తీసివేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా పాత తోటల్లో అంటే ముదిరినటువంటి తోటల్లో అయితే ఇంతకుముందు కాయలు తెంపినటువంటి కొమ్మల్ని కూడా కత్తిరించుకున్నట్లయితే కొంచెం త్వరగా మిగతా కొమ్మలకి పూత రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, ఈ బెండింగ్ టెక్నిక్ కొమ్మలు వంచే విధానం ఉంది కదా, అది ఏంటి అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. బెండింగ్ టెక్నిక్ అనేది జామలో ప్రత్యేకమైనటువంటి పంట యాజమాన్య పద్ధతి. ఇది ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాల్సిన విషయం. ఏంటంటే బెండింగ్ పద్ధతి ద్వారా పుష్పాలని పెంచడానికి అంటే మొక్క యొక్క ప్రధాన కాండం మీద మరియు కొమ్మల మీద పుష్పాల సంఖ్య పెంచడానికి ఈ బెండింగ్ టెక్నిక్ అనేది ఉపయోగపడుతుంది. ఈ బెండింగ్ టెక్నిక్ అనేది మొదటి 2 సంవత్సరాలలో సంవత్సరానికి 1 నుంచి 2 సార్లు ఖచ్చితంగా చేసుకున్నట్లయితే ఎక్కువ పుష్పాలు వచ్చేసి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. బెండింగ్ టెక్నిక్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొమ్మని ఎంచుకోవడం అంటే ఆరోగ్యమైనటువంటి కొమ్మను తల్లి మొక్క నుంచి మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ కొమ్మ కూడా మనకు కనీసం 4 నుంచి 8 నెలలు దాని యొక్క వయసు ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనకు ఫ్లవరింగ్ అంటే పూత అనేది రావాలో, అంటే సపోజ్ జూలైలో రావాలనుకోండి, పూత జూలైలో రావాలంటే కనీసం 2 నెలల ముందు మనం బెండింగ్ పద్ధతి అనేది మనము అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ బెండింగ్ విధానంలో మనము మంచి ఆరోగ్యకరమైనటువంటి కొమ్మను ఎన్నుకోవాలి, లేత కొమ్మను ఎన్నుకొని మొక్కను మనము యూ ఆకారంలో నేల వైపు వంచాలి. ఈ నేల వైపు వంచేటప్పుడు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది కంప్లీట్గా 90 డిగ్రీలు వంచకుండా యూ షేప్ వచ్చేటట్టు 40 నుంచి 60 డిగ్రీలు కొమ్మని మనం వంచాల్సి ఉంటుంది. ఈ విధంగా వంచడం వల్ల ఏంటంటే కొమ్మ యొక్క కెనోపీ ఎక్కువగా దాని యొక్క కెనోపీ అంటే ఆ బ్రాంచ్ మొత్తం కూడా సూర్యరశ్మికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల త్వరగా ఫ్లవర్ బడ్స్ అనేవి అంటే పూమొగ్గలు అనేవి వచ్చేసి త్వరగా పూతకు రావడానికి అవకాశం ఉంటుంది. దీనిలో సైంటిఫిక్గా మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మొక్క ఏపుగా పెరుగుతూ ఉంటుందో, నిటర్గా పెరుగుతూ ఉంటుందో ఎపికల్ బడ్ డామినెన్స్ అంటాం. అంటే దానిలో యాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయి ఆ కొమ్మ అంచులో. ఎప్పుడైతే మనం బెండింగ్ అనే టెక్నిక్ని ప్రాక్టీస్ చేస్తామో ఆక్సిన్ హార్మోన్ అనేటువంటి రిలీజ్ అవ్వకుండా మనకు సైటోకనిన్ అనేటువంటి హార్మోను ఆ కొమ్మలో రిలీజ్ అవుతుంది. ఇదేంటంటే సైటోకనిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫ్లవర్ బడ్ ఇనిషియేషన్ చేస్తుంది, అంటే మొగ్గల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సైంటిఫిక్గా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదే కాకుండా మొక్క స్వతహాగా ఏంటంటే ఎప్పుడైతే మనం కొమ్మని వంచుతామో అది ఒక రకమైనటువంటి స్ట్రెస్కి లోనవుతుంది. అంటే మొక్క తను చనిపోతుంది అనుకొని ఏంటంటే తన యొక్క రిప్రొడక్షన్ని స్టేజ్కి వెళ్ళిపోతుంది. అందువల్ల మనకు ఫ్లవర్ బడ్స్ అనేవి త్వరగా వస్తాయి. దీనివల్ల మనకు బెండింగ్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఎక్కువగా పువ్వుల నిష్పత్తి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, ఈ జామకు సంబంధించి బాహర్ సిస్టమ్, దాని రకాలు, నియంత్రణ పద్ధతులు, ఓవరాల్గా బాహర్ సిస్టమ్ గురించి చెప్పండి. బహార్ సిస్టము జామలో ప్రత్యేకంగా ఉంటుంది. బహార్ సిస్టమ్ అంటే ఏంటంటే రైతులు అంటే జామలో పుష్పాలు సంవత్సరం మొత్తం రావడానికి అంటే 3 సీజన్లలో కూడా వస్తాయి. ఎప్పుడైతే రైతులు నిర్దిష్ట కాలంలో పుష్పాలని వచ్చే విధంగా చేయాలనుకుంటారో అంటే పుష్పాలని నియంత్రించేటువంటి పద్ధతిని మనం బహార్ సిస్టమ్ అంటాం. ఈ బహార్ సిస్టము మళ్ళీ 3 ఉన్నాయి. అందులో చూసుకున్నట్లయితే అంబే బహార్ అంటే సీజన్ని బట్టి ఒక్కొక్క పేరు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటంటే అంబే బహార్ అనేది ఫిబ్రవరి నుంచి మార్చి నెలలో చేసుకుంటాము. అంటే ఫిబ్రవరి నుంచి మార్చి నెలలో మనము ఈ కత్తిరింపులు చేయడం ద్వారా ఏంటంటే మనకు మళ్ళీ 4 నెలల తర్వాత అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలైలో మనకి ఈ పూత రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మృగ్ బహార్ అంటే జూన్, జూలైలో మనము కత్తిరింపులు అనేది చేసుకున్నట్లయితే మనకు కరెక్ట్గా శీతాకాలంలో పంట దిగుబడి అనేది వస్తుంది. అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబర్ కాలంలో మనకు పంట దిగుబడి వస్తుంది. ఎక్కువగా రైతులు మృగ్ బహార్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు, ఎందుకంటే ఇది సీజన్ కాబట్టి అండ్ మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. అండ్ అదేవిధంగా పండ్ల యొక్క నాణ్యత కూడా శీతాకాలంలో వచ్చేటువంటి పండ్ల నాణ్యత కూడా చాలా బాగుంటుంది.
టేస్ట్గా ఉంటుంది ఫ్రూట్, అందువల్ల మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అండ్ దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి హస్తే బహార్, ఇదేంటంటే సమ్మర్లో అంటే మనకు ప్రూనింగ్ అనేది మనము కొమ్మల కత్తిరింపు అనేది మనము ఈ ఫిబ్రవరి మాసంలో అదే డిసెంబర్ జనవరి మాసంలో చేసుకుంటాము. మనకు దిగుబడి వచ్చేసి పంట యొక్క దిగుబడి వచ్చేసి మనకు సమ్మర్లో వస్తుంది. ఈ విధంగా హస్తే బహార్లో వచ్చేటువంటి పండ్ల యొక్క నాణ్యత మృగ్ బహార్లో వచ్చేటువంటి పండ్ల నాణ్యత కంటే కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా డిమాండ్ ఉండదు. అందువల్ల రైతులు ఎక్కువగా మృగ్ బహార్కి వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. దీనితో పాటుగా బహార్ నియంత్రణ పద్ధతులు అడిగారు. అంటే బహార్ సిస్టమ్ని నియంత్రించడానికి చాలా రకాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఏంటంటే నీటి నియంత్రణ పద్ధతి. అంటే నీటిని ఎప్పుడైతే మనము నిలిపివేస్తామో 2 నుంచి 3 నెలలు నిలిపివేస్తామో ఆటోమేటిక్గా మొక్క స్ట్రెస్కి లోన్ అవుతుంది. ఆ మొక్క స్ట్రెస్కి లోన్ అవ్వడం వల్ల ఏంటంటే ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. ఆటోమేటిక్గా వచ్చేటువంటి పూమొగ్గలు కూడా ఆపివేయబడతాయి. ఇది మనము ఎక్కువగా హస్తే బహారు రాకుండా చేసుకుంటాము, అంటే అది అంబే బహారు రాకుండా చేసుకుంటాము. ఇంకొకటి ఏంటంటే హార్మోన్స్ పద్ధతి. అంటే నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ 200 నుంచి 400 ppm కనుక స్ప్రే చేసినట్లయితే పువ్వులు కూడా రాలిపోతాయి, లేదంటే తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్లకుండా ఉంటాయి. ఇది 2వ పద్ధతి. 3వ పద్ధతి ఏంటంటే రూట్ ఎక్స్పోజర్. అంటే జామ చెట్టు యొక్క వేర్లని సూర్యరశ్మికి ఎక్స్పోజ్ చేయడం. అంటే మట్టిని తీసివేసి వేరు వ్యవస్థ అనేది సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా మనకు మొక్క స్ట్రెస్కి లోన్ అయ్యి ఆకులు రాల్చడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా నియంత్రణ పద్ధతులు ఉన్నాయి. ఇంకొకటి ప్రూనింగ్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, కొమ్మ కత్తిరింపులు, ఆకులు తెంపడము, లేకుంటే లీఫ్ ప్రూనింగ్ అంటాం. ఈ పద్ధతుల ద్వారా కూడా బహార్ సిస్టమ్ని మనం నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అదేవిధంగా జామకు వచ్చేసరికి కవర్లు కట్టే పద్ధతి, ఆ పద్ధతి గురించి చెప్పండి మ్యామ్. అలాగే మార్కెట్ విలువ అనేది దీని మీద ఎలా డిపెండ్ అయి ఉంటుంది ఏంటని? జామలో అండ్ ఇతర పండ్ల తోటలలో అంటే మామిడి, సపోటా, వీటన్నిటిలలో కూడా ఇప్పుడు కొత్తగా దాదాపు ఒక లాస్ట్ 5 years నుంచి బ్యాగింగ్ పద్ధతి అనేది ఎక్కువగా రైతులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా మనకు జామలో ఫ్రూట్ ఫ్లై సమస్య ఎక్కువగా ఉంటుంది. ఫ్రూట్ ఫ్లై అంటే పండు ఈగ సమస్య ఎక్కువగా ఉండి పండు యొక్క నాణ్యత అనేది క్షీణిస్తుంది. పండు ఈగ సమస్యకు 100కు 100% మనము పంటను కాపాడుకోవడానికి ఈ బ్యాగింగ్ పద్ధతి అనేది చాలా ప్రధానమైనది. అంటే జామ పండుకి ముందుగానే, అంటే కాయ ఎప్పుడైతే మార్బుల్ సైజులో ఉన్నప్పుడే మనము ఈ కవర్లు అనేవి తొడుగుతాము. అంటే బ్రౌన్ పేపర్ బ్యాగ్స్ మనకు మార్కెట్లో చాలా తక్కువ రేటుకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క పండుకి మనం ఈ బ్యాగింగ్ని కవర్ని తొడగడాన్ని బ్యాగింగ్ అంటాం అనమాట. ఈ కవర్ని ఎప్పుడు తొడగాలి అంటే మనకు పూత ఎప్పుడైతే వస్తుందో, పూత వచ్చినటువంటి 30 నుంచి 45 రోజులకి మనకి కాయ మార్బల్ సైజ్ అనేది వస్తుంది. ఈ సైజు వచ్చినప్పుడు కాయకి మనము ఈ తొడుగు అనేది తొడుగుతాము. ఈ ఈ కవర్ తొడిగేటప్పుడు కూడా కాయ మొత్తం కూడా అందులో కవర్లో కూర్చునేటట్టుగా సరిగ్గా తొడగాలి. అదేవిధంగా తొడిగినటువంటి ఈ బ్యాగ్కి కూడా చిన్న రంధ్రాలు ఉండాలి. అంటే గాలి ప్రసరణ ఉండడానికి చిన్న రంధ్రాలు ఉండాలి. కొంచెం స్పేస్ కూడా అందులో ఉండేటట్టుగా చూసుకోవాలి. తర్వాత ఈ బ్యాగ్ని ఎంచుకునేటప్పుడు కూడా మనకు LSM అంటాం. అంటే 80 నుంచి 120 LSM ఉన్నటువంటి బ్యాగ్స్నే ఎంచుకోవాలి. ఇవైతే ఏంటంటే మనకు వర్షం పడినప్పుడు కానీ, గాలి వచ్చినప్పుడు కానీ, లేదంటే కోతులు అవి ఎనిమల్స్ ఏమైనా డిస్టర్బ్ చేసినప్పుడు కానీ ఆ కవర్లు చినగకుండా ఉండి కొంచెం గట్టిగా పండుని పట్టుకోవడానికి, ఆ కాయకు ఎట్లాంటి దెబ్బలు తలగకుండా ఉండడానికి మంచిగా ఉపయోగపడతాయి. సో బ్యాగ్ని ఎంచుకునేటప్పుడు 80 నుంచి 120 LSM ఉన్నటువంటి బ్యాగ్స్ని ఎంచుకున్నట్లయితే మనకు బాగుంటుంది. ఓకే, మార్కెట్ విలువ మీద ఒకవేళ బ్యాగింగ్ వల్ల మార్కెట్ విలువ మీద ఎందుకు ఆధారపడి ఉంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక ఎకరానికి చూసుకున్నట్లయితే దిగుబడి అనేది 10 టన్నులు వచ్చిందనుకోండి. మనం అధిక సాంద్రతలో పండించినప్పుడు 10 టన్నులు వచ్చినప్పుడు మనకు మార్కెట్ విలువ వచ్చేసి ఒక కేజీ జామకాయలకు 50 రూపాయలు ఉందనుకోండి. అదే బ్యాగింగ్ పద్ధతి ద్వారా మనము పెంచినట్లయితే కాయ అనేది చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పండు సైజు కూడా ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా ఆ పండు యొక్క ఫ్రాగ్రెన్స్ అంటాం, స్మెల్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అండ్ పండు క్వాలిటీ, రుచి కూడా మంచిగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మార్కెట్లో దాని యొక్క రేట్ అనేది 80 నుంచి 100 రూపాయల వరకు పలుకుతుంది. ఈ విధంగా చూసినట్లయితే ఎకరానికి మనకు ఒక 5 లక్షలు రిటర్న్స్ వచ్చిందనుకోండి. అదేవిధంగా బ్యాగింగ్ పద్ధతులు చూసుకున్నట్లయితే 8 నుంచి 10 లక్షల వరకు మనకు ఎకరానికి దిగుబడి అనేది వస్తుంది.
బ్యాగింగ్ చేయడానికి ఒక పేపర్కి వచ్చేసి ₹2 కాస్ట్ వేసుకుంటే, ఉదాహరణకు ఒక ఎకరానికి 30,000 పండ్లు మనం బ్యాగింగ్ చేసామనుకోండి, కంప్లీట్ అన్ని పండ్లని మనము బ్యాగింగ్ చేయడానికి అవకాశం ఉండదు. సో కొన్ని ఎంచుకున్నటువంటి పండ్లకి బ్యాగింగ్ చేస్తాము. ఒక ఎకరానికి ఒక 30,000 పండ్లు బ్యాగింగ్ చేస్తే దాదాపుగా 50,000 నుంచి, అంటే ఒక పేపర్ కాస్ట్ బల్క్లో తీసుకున్నట్లయితే ₹2, ₹1.5 నుంచి ₹2 వరకు కాస్ట్ పడుతుంది. ఇలా చూసుకున్నట్లయితే 50,000 నుంచి 60,000 వరకు కాస్ట్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ 5 లక్షలు, ఇక్కడ 8 నుంచి 10 లక్షలు మనకు వచ్చినటువంటి అండ్ లేబర్ కాస్ట్ అన్నీ తీసేసినా కూడా దాదాపుగా 2.5 నుంచి 3 లక్షల వరకు రైతుకు మిగులుతుంది కంపేర్ టు బ్యాగింగ్ అండ్ సాధారణ పద్ధతులు చూసుకున్నట్లయితే. అందువల్ల బ్యాగింగ్ పద్ధతి అనేది రైతులకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఓకే శ్రవంతి మ్యామ్, జామకు సంబంధించి ప్రస్తుతం రేట్ ఎలా ఉంది, మార్కెట్ దిగుబడి ఎలా ఉంది, ఓవరాల్గా ఏంటి అని చెప్పండి. జామకు మార్కెట్లో సీజన్ని బట్టి మార్కెట్ రేట్ అనేది సీజన్ని బట్టి సీజన్ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు శీతాకాలంలో చూసినట్లయితే మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, 50 నుంచి 100 రూపాయల వరకు కూడా ఉంటుంది. అదేవిధంగా కాయ సైజు మనము అమ్ముకున్నటువంటి ప్లేస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో చూసుకున్నట్లయితే కేజీకి ఒక కాయ తూగినా ఇక్కడ తీసుకుంటారు. కానీ అదే విలేజెస్లో అయితే కన్జ్యూమర్ ప్రిఫరెన్స్, అంటే వినియోగదారుడి ప్రిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అంటే ఒక కేజీకి కనీసం 3 నుంచి 4 కాయలైనా రావాలి అనేది ఉంటుంది. అంటే పట్టణాల్లో అయితే మనకు కాయ ఒక సైజు పెద్దగా ఉన్నా కూడా పోతుంది. అదే సైజు కాయ మనము విలేజెస్లో మనము అమ్మినట్లయితే ధర అనేది తక్కువగా ఉంటుంది, 30 నుంచి 40 రూపాయలు మాత్రమే పలుకుతుంది. ఈ విధంగా సీజన్ మరియు కాయ యొక్క సైజు కూడా ధరని నిర్ధారిస్తుంది. దీంతో పాటుగా పళ్ళు తీయగా, అంటే ఫ్రూట్ తీయగా ఉంటే కూడా ధర ఎక్కువగా పలుకుతుంది. అదేవిధంగా కంపేర్ టు తెల్ల రంగు జామల కంటే కూడా ఎరుపు రంగు జామకాయలకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. అండ్ తెలుపు రంగు జామకాయలు అయితే 40 నుంచి 50 రూపాయలు మార్కెట్ రేట్ పలుకుతుంది. ఎరుపు రంగు జామకాయలు దాదాపుగా 60 నుంచి 70 రూపాయల వరకు కూడా మార్కెట్లో ధర పలుకుతుంది. ఓకే మ్యామ్, ఫైనల్గా మన రైతు మిత్రులకు ఏం చెప్తారు, జామ సాగు చేయాలి అనుకునే వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సూచనలు? ఫైనల్గా జామ సాగు చేసుకున్నటువంటి రైతులు ఏంటంటే గ్రాఫ్ట్ మొక్కలు ఎన్నుకునేటప్పుడు మంచి ఆరోగ్యకరమైనటువంటి మొక్కలు ఎన్నుకోవాలి. అదేవిధంగా ఎకరానికి ఎన్ని మొక్కలు పెట్టుకోవాలనేది కూడా మనము జాగ్రత్తగా గమనించుకొని, అంటే మార్కెట్ డిమాండ్ని బట్టి మనకు ఒక ఎకరానికి ఇంత దిగుబడి వస్తే మార్కెట్లో మనకు అంత గిట్టుబాటు ధర వస్తుందా, అంతా సేల్ చేసుకోగలుగుతామా అనే దాన్ని బట్టి స్పేసింగ్ని నిర్ధారణ చేసుకొని దానితో పాటుగా అంతర పంటలను కూడా పండించుకుంటూ, మరియు జామ తోటను పండించేటువంటి రైతులు డ్రిప్ విధానంలో ఫర్టిగేషన్ పద్ధతిని ఫాలో అవుతూ దానితో పాటుగా మల్చింగ్ విధానాన్ని కూడా పాటించినట్లయితే దిగుబడి అనేది మంచిగా ఉంటుంది. అదేవిధంగా మొదటి 2 సంవత్సరాలు ముందుగా చెప్పినట్లు బెండింగ్ పద్ధతి, అంటే కొమ్మ వంచేటువంటి పద్ధతిని పుష్పాల నియంత్రణకు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. దీనితో పాటుగా సంవత్సరానికి కనీసం 2 నుంచి 3 కత్తిరింపులు ఖచ్చితంగా చేసుకోవాలి. అదేవిధంగా కొమ్మల మీద ఎప్పుడైతే మనము కాయలు తెంపేస్తామో, అంటే ఒక పంట దిగుబడి తీసిన తర్వాత ఆ కొమ్మకి కింద ఉన్నటువంటి ముదురు ఆకుల్ని తీసివేయడం మర్చిపోవద్దు. ఇది కూడా ఒక రకమైనటువంటి కత్తిరింపు. దీన్ని ఆకుల ప్రూనింగ్ అంటాం, అంటే లీఫ్ ప్రూనింగ్ అంటాము. ముదురు ఆకుల్ని తీసివేయడం ద్వారా మొక్కకు ఎట్లాంటి నష్టం అనేది ఉండదు. దానికి ఉన్నటువంటి ఆ కొమ్మకు ఉన్నటువంటి లేత ఆకులలో మళ్ళీ మనకు ఫ్లవర్ బడ్, అంటే పూ మొగ్గలు వచ్చేసి కొత్త కాత రావడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పాత కొమ్మల మీద వచ్చినటువంటి కాయలు తెంపిన వెంటనే ఆ కొమ్మల్ని ప్రూనింగ్ చేయడము రైతు సోదరులు మర్చిపోవద్దు. దీనివల్ల ఏంటంటే తర్వాత కొమ్మలు త్వరగా పూమొగ్గలు రావడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా బహార్ సిస్టము ఏంటంటే, ఇప్పుడైతే రైతుల మార్కెట్లో సంవత్సరం మొత్తము జామ పంటను తీస్తున్నారు. అండ్ సంవత్సరం మొత్తము జామ పంట మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. దాన్ని బట్టిగా మనము కత్తిరింపు అనేది చేసుకోవాలి. దీంతో పాటుగా నీరుని పారించడము, ఇది డ్రిప్ ఇరిగేషన్, ఈ విధంగా పాటించాలి. అండ్ ఫ్రూట్ ఫ్లై ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ఫ్రూట్ బ్యాగింగ్ కూడా మర్చిపోవద్దు. వీటితో పాటుగా ఎండు తెగులు సమస్య జామలో ఎక్కువగా వస్తుంటుంది. అంటే మొక్క పైనుంచి కిందికి ఎండిపోతున్నట్లుగా, లేదంటే ఆకులు చెట్టు మీద కింది కొమ్మలు మనకు ఎండిపోయినట్లుగా మనకు సిమ్టమ్స్ చూపిస్తుంటాయి. సో అలాంటప్పుడు ఆ మొక్కని కంప్లీట్గా మనము తీసివేసి ఆ గుంతలలో మనము కాపరాక్సీ క్లోరైడ్ అంటే కార్బన్డిజము 3 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని ఆ గుంత మొత్తం తడిసేటట్లుగా నేలను తడుపుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఎండు తెగులు సమస్య రాకుండా ఉంటుంది. అదేవిధంగా ఫ్రూట్ ఫ్లై సమస్య, అంటే పండుగ సమస్య ఉన్న వాళ్ళు ఏంటంటే
ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టుకోవడము, అంటే ఎకరానికి ఒక 10 నుంచి 11 పెట్టుకోవడం ద్వారా ఏంటంటే ఫ్రూట్ ఫ్లై సమస్య కూడా, పండుగ సమస్య కూడా రాకుండా ఉంటుంది. ఈ విధమైనటువంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా రైతు సోదరులు ఎక్కువ దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి మ్యామ్. నిజంగా మేము అడిగిన ప్రశ్నలన్నిటికీ చాలా ఓపిక్గా, చాలా క్లియర్గా మా రైతు మిత్రులకు చక్కగా అర్థమయ్యేలా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రైతు మిత్రులారా విన్నారు కదా, జామ సాగుకు సంబంధించి ఏ సమయంలో సాగు చేయాలి, సాగు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అధిక దిగుబడి రావాలంటే ఎలాంటి నేలలు, ఎలాంటి వాతావరణం, ఎలాంటి పరిస్థితులు అవసరం, ఏ సమయంలో ఏం చేయాలి, ఎలాంటివి తట్టుకునే నిలబడేటువంటి రకాల్ని మనం ఎంచుకోవాలి, ఏ ప్రాంతానికి ఏది, ఇలాంటి అనేక విషయాలు కూడా మేడం చెప్పారు. కాబట్టి ఈ పద్ధతులన్నీ పాటిస్తారని, మంచి దిగుబడి పొందుతారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్లూటో మనం నివసిస్తున్న భూమి సౌర కుటుంబంలో భాగం. మన భూమి